మీ విజయ్ కుమార్ కంట. బావ ఇది బావ ఇది ఎక్కువగా తూర్పు కృష్ణాలో ప్రారంభమయ్యి కోస్తాంధ్ర, ఒక రకంగా ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బంధుత్వాన్ని కలుపుకుంటూ పిలిచే ఒక మధురమైనటువంటి పిలుపు. సాధారణంగా బావ అంటే బాధ్యత కలిగిన వాడు, భరోసా ఇచ్చేవాడు అనే నమ్మకం. సాధారణంగా ఇతర జిల్లాల్లో, అంటే అది తప్పని నేను అన్ను, కానీ అది కూడా కరెక్టే, సోదరభావాన్ని కొంచెం ఒక భర్తని తన స్నేహితురాలకి పరిచయం చేసేటటువంటి సందర్భంలో ఒక భార్య, మీ అన్నయ్య, ఈయన పేరు పలానా కానీ, ముఖ్యంగా మా కోస్తా ప్రాంతంలో తూర్పు కృష్ణా దగ్గర నుంచి ఎక్కువగా ఒక భార్య తన స్నేహితురాలకి తన భర్తని బావనే పరిచయం చేస్తుంది. కారణం ఏంటంటే, ఒక ఇంటికి అల్లుడైన వాడు ఆ ఇంటి బాధ్యతను మొత్తాన్ని భుజాలు మోస్తాడు. ఆయన మాకి విలువ ఇస్తారు, ఆయన్ని గౌరవిస్తాడు. బావలు కూడా మరదల్ని కానీ మరుదుల్ని కానీ, అలాగే స్నేహితులు కూడా స్నేహితుడిని బావ మావ అని పిలుస్తారు. అలాగే చూసుకుంటారు బాధ్యత. ఇది గొప్ప సంస్కృతికి అవునది. మనం పెట్టి పిలిచే పేర్ల వల్ల ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. బావ అని పిలిచినంత మాత్రాన ఆ ఆలోచన వక్ర మార్గం పట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా వక్ర మార్గంతో ఆలోచించేవాడు అన్నాన్ని పిలిచినా అంతే చేస్తాడు, ఇంకో రకంగానే చేస్తాడు. ఈ బావ అనేది బంధుత్వాన్ని పెంచేది. అందుకే చాలామంది మిత్రులు పరిచయమైన వెంటనే తన స్నేహితుడిని కొద్ది రోజుల తర్వాత బావానే పిలుస్తారు తప్ప చేయరు. ఈ అన్న, గురు, అంకుల్ ఇవన్నీ కూడా సినిమాల నుంచి లేదా ఇతర రచనల నుంచి వచ్చినవే తప్ప బావ అనే పదానికి అంత గొప్ప ఔన్నత్యం ఉంది. అది లేనిది అన్నమాట. మీరు చూడండి, ఈ రాయబార ఘట్టంలో బావ